శ్రీశైలం అనేది మహాపుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ మద్యం కానీ మాంసం కానీ పొగ త్రాగడం కానీ అన్ని నిషేధించడం అనేది దానికి చట్టపరంగా కూడా అదేవిధంగా ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం కూడా నిషేధించడమైనది. కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యకలాపాలు ఎలాంటివి జరగకుండా చూడాలని చూస్తున్నాము. అదేవిధంగా మనకి తెలంగాణ బోర్డర్ అవడం వల్ల అక్కడ మద్యాన్ని తక్కువ ధర కొనుక్కొని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు పుణ్యక్షేత్రంలో అమ్ముకుంటున్నారు కాబట్టి అలాంటి పనులు చేయకూడదని చెప్పి అందరినీ హెచ్చరించడం జరిగింది. అలా ఎవరైనా పాల్పడిన వారిని కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. దగ్గర మీకు సమాచారం ఏమైనా వచ్చిందా సార్? సమాచారం మేరకు ఎంత మద్యం పట్టుకున్నారు సార్? 121 సన్ హార్సెస్ వాటర్ బాటిల్స్, 45 ఇంపీరియల్ బ్లూ వాటర్ బాటిల్స్, టోటల్ 166 వాటర్ బాటిల్ పట్టుకోవడం జరిగింది. 5 లీటర్లు సారాయి కేసు నమోదు చేస్తున్నాము. ముద్దాయి పేరు వచ్చేసి రామావతి విజయ్ అని చెప్పేసి నేటివ్ తెలంగాణ ఇది. ఆమెను రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఆదివారము అదేవిధంగా తనిఖీలు కూడా నిర్వహిస్తాము. ఇంకా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మేము ఎస్ఐ గారు అంతా వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుంది. శ్రీశైలం వచ్చే భక్తులకు కానీ స్థానిక తలుచుకున్నారు. ఇక్కడ పుణ్యక్షేత్రం ఎలాంటివి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టకూడదు అనే విషయాల మీద ఏం సందేశం? ఇప్పుడు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని చెప్పేసి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామంతే.